ప్రభుత్వం పర్యావరణ విధ్వంసం చేసింది. అన్ని చట్టాలను ఉల్లంఘించి మరో చెట్లు నరికివేత. వన్యప్రాణుల పట్ల దారుణంగా వ్యవహరించిన ప్రభుత్వం. అన్ని చెట్లు నరికితే అధికారులు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టు కమిటీని కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం 11 పేజీలతో కూడిన వినతి పత్రంతో పాటు దాదాపు 200 పేజీల డాక్యుమెంట్స్ అందజేత. విలేకరుల సమావేశంలో వెల్లడిస్తున్న హరీష్ రావు. దీనికి సంబంధించిన మీద పేజీ నిన్న దీని గురించి ఒకటి మనం ఇది కూడా కలిపి చూద్దాం ఒకసారి. ఈ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ వచ్చారు, కంచి గచ్చిబౌలి బోర్డుకు సంబంధించిన కమిటీ. సో దాని గురించి మనకి ఆంధ్రజ్యోతిలో కొంచెం భారీ రాసినట్టున్నారు. ఆంధ్రజ్యోతిలోనా అసలు రక్షణ అటవ భూమి అనొచ్చా దీన్ని? స్వేచ్ఛలు రాశారు, ఒకసారి చూద్దాం. ఇలాంటి స్టోరీ మనం అన్నిటికన్నా నమస్తే తెలంగాణలో బాగుంటుంది. బాగా రాసి ఉంటారు ఖచ్చితంగా వీళ్ళు. సో రాత్రికి రాత్రే బుల్డోజర్లతో విధ్వంసమా, అంచనాలు లేకుండా చెట్లు పక్షుల ప్రాణాలపై విరుచుకుపడతారా? సో అసలు అడవి అంటే అలుసా, చట్టం అంటే తెలుసా? రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా? సాధికార కమిటీ ప్రశ్నల వర్షం, క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆగ్రహం అంట. గురువారం హైదరాబాద్ లోని కంచి గచ్చిబౌలిలో పర్యటించి అడవి నరికివేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సుప్రీంకోర్టు సాధికారక బృందం. వీళ్ళంతా అంటండి. సో అసలు ఇక్కడ అటవీ శాఖ ఉన్నదా, పనిచేస్తుందా? కంచె భూములు ఎవరనేది పాయింట్ కాదు, అది డీఫార్మ్డ్ ఫారెస్టా కాదా అనేది మా పరిశీలన. మీకు అటవీ రక్షణ చట్టాలపై అవగాహన ఉన్నదా? మీరు అడవి మీద స్వైర విహారం చేస్తుంటే పోలీసుల దగ్గరుండి మరి రక్షణగా నిలిచారా? ఇదంతా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. తప్పుడు సమాచారంతో కమిటీని తప్పుదో పట్టించుకోవాలనుకోవడం కూడా క్రిమినల్ అఫెన్సే అవుతుంది. అధికారులపై కేంద్ర సాధికార కమిటీ మండిపాటు, 3 గంటల పాటు వాడివేడిగా సమావేశం. నిజంగా ఇదంతా జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ నమస్తే తెలంగాణ అయితే అంత జరిగినట్టు రాస్తున్నారు. మరి చూద్దాం. సో మీకు ఫారెస్ట్ చట్టాల మీద కనీసం అవగాహన ఉందా? రాత్రికి రాత్రి అన్నేసి బుల్డోజర్లు చెట్లతో పక్షులు ప్రాణాలు అంచనా లేకుండా విధ్వంసం చేస్తారా? ప్రత్యక్షంగా చూస్తుంటేనే గుండె తరుక్కుపోతుంది. మీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. మీరు అటవీ ఆవాసం మీద స్వైర విహారం చేస్తుంటే మీకు పోలీసులు లక్షణాలయంగా వచ్చారు. ఈ రాష్ట్రంలో అటవీ శాఖ ఉందా? అసలు ఇక రాజ్యాంగం నడుస్తుందా అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై కేంద్ర సాధికార కమిటీ మండిపడ్డట్టు తెలుస్తుంది. హెచ్సియు భూముల విషయంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ గురువారం కంచె గచ్చిబౌలిలోని భూములను పరిశీలించింది. కమిటీ చైర్మన్ సిద్ధాంత్ దాస్, సభ్యులు మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ చంద్రప్రకాష్ గోయల్, మహారాష్ట్ర మాజీ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ సునీల్ లిమయే సుమారు గంట పాటు అంతా తిరిగి అక్కడ వాస్తవ పరిస్థితిని అంచనా వేశారు. సో 90% తుప్పలని నివేదిక ఇచ్చారంటండి. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి సుప్రీంకోర్టు ఉత్తర్వులతో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్రమించిందని, ఆ భూమితో హెచ్సియుకి ఎలాంటి సంబంధం లేదని ఎంపవర్డ్ కమిటీకి ముఖ్య కార్యదర్శి నివేదించినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం కింద ఉన్న ఈ భూములను అభివృద్ధి కోసం టీజీఐఏసీకి అప్పగించినట్టు నివేదికలో పొందుపరిచారు. ఆ భూముల్లో అడవి లేదని, భూమి వినియోగం లేకపోవడంలో మొక్కలు పెరిగాయని అని చెప్తున్నారంటండి. మొత్తం పెరిగిన దాంట్లో దాదాపుగా 90% తుప్పలు, మరో 10% సుబాబుల్ మొక్కలు, యూకలిప్టస్ చెట్లు ఉన్నాయంట. ఈ సుబాబుల్ మొక్కల్ని వాల్టా చట్టం ప్రకారం కానీ ఎవరి పర్మిషన్ తీసుకుంటే ఈ చెట్లు పడేయచ్చు అనమాట. సుబాబుల్ చెట్లు పడేయచ్చు, వాటికి ఎవరి పర్మిషన్ కాదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వం అసలు అక్కడ అడవి లేదు, ఒకవేళ అడవి ఉన్నా అక్కడ మొత్తం ఓన్లీ సుబాబుల్ చెట్లే ఉన్నాయి, మేము వాటినే కూల్చేసాం. అంటే ప్రభుత్వం వెళ్ళి సుబాబుల్ చెట్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి ఓ లెక్క రాసుకొని పడేసిందా? సుబాబుల్ చెట్లు తప్ప అక్కడ ఇంకే చెట్లు లేవా? ప్రభుత్వం అంటే మీరు ఏదైనా చెప్తే దానికి ఒక శానిటీ ఉండాలండి మీరు మాట్లాడడానికి. తర్వాత ఇక్కడ చూడండి. సో కంచె గచ్చిబౌలిలో కేంద్రం పర్యటన, చెట్లు నరికిన ప్రాంతంలో బృందం పరిశీలన, తమతో కలిసి పరిశీలించాలన్న విద్యార్థుల అభ్యర్థనకు అధికారుల అనుమతి నిరాకరణ. ఉదయం నుంచి వరుస సమావేశాలతో బిజీ. విద్యార్థులు, యూనివర్సిటీ, జేఏసీ, రాజకీయ పార్టీలతో కమిటీ భేటీ. డాక్యుమెంట్లు, ఫోటోలు కూడా అందించారంట. ఈ ఫోటోలు మొత్తం చూశారు వీళ్ళు. సో ఈ సుబాబుల్ చెట్లు నడిపేశామని చెప్తున్నారంట. 3 జింకల చావుకు కూడా రేవంతే కారణం. సల్మాన్లో ఎన్ని శిక్షించాలంటే హరీష్ రావు. ఇక 2185 ఎకరాల వర్సిటీ రిజిస్టర్ చేయండి, సాధికార కమిటీకి బీజేపీ ఎంపీల విజ్ఞప్తి అని చెప్తున్నారు. అసలు ఇక్కడ అసలు అందరూ ప్రభుత్వ భూమి, చెట్ల పుట్టల, సుబాబుల్ చెట్లు ఉన్నాయా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ కొన్ని పాయింట్లు ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? నాకు ఈ అంశం వచ్చినప్పుడల్లా ఇదే అంశం గుర్తొస్తుంది. అసలు ఈ పాయింట్ ఎందుకు ఎవరు మాట్లాడతలేడు? ఈ భూమిని మనకి 1975లో అప్పటి ప్రధాని ఎవరు, మనకి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గారు దేనికోసం, హెచ్సివి కోసం, అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం దాదాపు 2345 ఎకరాలు కేటాయిస్తూ ఒక గెజిట్ ఇచ్చారు. తెలుసా? ఒక గెజిట్ ఇచ్చారు.
ఈ గెజిట్ ఉండగా ఎవ్వరు ఈ గెజిట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అది ప్రభుత్వ భూమైనా లేకపోతే అడవేనా, జింకుందనా, సుబాబుల చెట్లు ఉన్నాయనా, తొక్కా తోలని మాట్లాడుతున్నారు. కానీ ఈ గెజిట్ ఎటుపోయిందండి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ఎటుపోయింది? దీన్ని ఏం చేశాడు? ఈ గెజిట్ అంటే అర్థం తెలుసా వాళ్ళకి? దీన్ని ఏం చేశారు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? అలిపిరి బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, అప్పుడు చంద్రబాబు నాయుడిని జరిగిందో జరిపించడం ఇప్పుడంతా అనవసరం. కానీ అలిపిరి తర్వాత ముందస్తు ఎలక్షన్స్ కి పోయడానికి రెడీ అయిపోయాడు చంద్రబాబు నాయుడు. ఆ టైంలో మనకు డబ్బులు కావాలి. డబ్బులు కావాల్సి ఏం చేశాడు? ఒకడు ఉంటాడు బిల్లీరావు అని పేరు. బిల్లీరావు. ఈ బిల్లీరావు ఏం చేశాడు? ఈ బిల్లీరావుకి ఒక కంపెనీ ఉందంటండి. ఆ కంపెనీ పేరు ఐఎంజీ భారత్ ఇన్ఫ్రా ఏదో ఉంది, ఐఎంజీ భారత్ లిమిటెడ్ అనుకుంటా. ఇది ఒక దొంగ కంపెనీ. ఇదొక దొంగ కంపెనీ. ఇది ఈ ఐఎంజీ భారత్ లిమిటెడ్ అనేది ఒక దొంగ కంపెనీ. ఇది దొంగ కంపెనీ అని ఎందుకు అంటున్నా అంటే దీని రిజిస్ట్రేషన్ ఇండియాలో లేదు కాబట్టి. సింగపూర్లోనే, మలేషియాలో ఎక్కడో దీని రిజిస్ట్రేషన్ ఉందంట, ఐఎంజీ భారత్ లిమిటెడ్ అనే కంపెనీ అంటే. ఈ బిల్లీరావు చంద్రబాబు నాయుడు ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు ఏదైతే గొడవ అవుతుందో ఈ 400 ఎకరాలని తెలుసా? ఈ 400 ఎకరాలని చంద్రబాబు నాయుడు కేవలం ఎకరం 50,000కి ఇచ్చేశాడండి. ఎకరం 50,000 కంచెగచ్చిబౌలి భూముల్లో కేంద్రం ఇచ్చిన గెజిట్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు 400 ఎకరాలని కేవలం 50,000కి ఈ బిల్లీరావుకి ఇచ్చేశాడు. అసలు దీని గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? దీని తర్వాత మన వైఎస్ వచ్చారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చి ఏం చేశారు? ఈ కేటాయింపులు మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి ఈ బిల్లీరావు కేటాయించిన ఈ మొత్తం ఈ 400 ఎకరాలని కూడా కొట్టేశాడు. అసలు ఇది కేటాయింపులు ఎలా చేస్తారు మీరు? ఇది కరెక్ట్ కాదు కదా, మీకు కేటాయిస్తానికి ఎటువంటి రైట్ లేదు కదా, మీరు ఎలా కేటాయిస్తారు అని చెప్పి దీన్ని కొట్టేశాడు రాజశేఖర రెడ్డి. ఇక అక్కడి నుంచి కథ మొదలైంది. అక్కడి నుంచి ఏం జరిగింది? ఈ మొత్తం హెచ్యు ఇదంతా పక్కన పోయి ఏం జరిగిందంటే అక్కడి నుంచి వ్యవస్థ మొత్తం బిల్లీరావు వర్సెస్ స్టేట్ గా మారింది ఇది. సో ఈ కేసు మొత్తం బిల్లీరావు వర్సెస్ స్టేట్ గా మారింది. అక్కడి నుంచి దాదాపు 18 సంవత్సరాల నుంచి ఈ కేసు మొత్తం బిల్లీరావు వర్సెస్ స్టేట్ గా కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో దీనిపైన వాదనలు నడుస్తున్నాయి 18 సంవత్సరాల నుంచి. ఇక్కడ జనం అందరూ మాట్లాడకుండా మర్చిపోయి పక్కన పెడుతున్న విషయం ఏంటంటే, మెయిన్ గా నేను అడుగుతుంది, అసలు ఈ గెజిట్ ఏడకపోయింది? సుప్రీంకోర్టు మన ఇందిరాగాంధీ ఇచ్చిన, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ గెజిట్ ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఈ గెజిట్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? యాక్చువల్ గా రూల్ ప్రకారం ఈ గెజిట్ ఉన్న తర్వాత కూడా దీన్ని తప్పుపట్టి, దీన్ని వ్యతిరేకిస్తూ, దీన్ని పక్కన పెట్టేసి భూములు కేటాయించిన చంద్రబాబు నాయుడు పైన ఎందుకు ఇప్పటి వరకు లీగల్ గా చర్యలు తీసుకోవటం లేదు? చంద్రబాబు నాయుడు కదా ఇంక్లూడ్ చేయాలి దీంట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు పక్కన పెట్టారు? చంద్రబాబు నాయుడు గురించి ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? దాని తర్వాత ఇప్పుడు ఇది బిల్లీరావు వర్సెస్ స్టేట్ గా ఎందుకు నడిచిందయ్యా అంటే, దీంట్లో హెచ్యు ఇంప్లీడ్ కాలేదు. ఎందుకంటే ఈ కేటాయించిన 400 ఎకరాల భూముల విషయంలో ప్రభుత్వం పోరాడుతుంది కాబట్టి హెచ్యు దీంట్లో ఇంప్లీడ్ కాలేదు. దీంట్లో మరో వాదన కూడా ఉంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఈ మామిడిపల్లి, గోపాలపల్లి ఏదో ఉంటుంది కదా, అక్కడ ఒక 300 ఎకరాలు హెచ్యుకి ఇచ్చేశారు. సో ఈ ల్యాండ్కి ఆ ల్యాండ్కి మార్చుకున్నారని చెప్పి కూడా ఇంకో వాదన ఉంది. ఇక్కడ ఇప్పుడు సుబాబుల చెట్లు ఉన్నాయా, జింకలు ఉన్నాయా, నెమళ్ళు ఉన్నాయా, ఏ వీడియోలు జరిగినాయా, అసలు ప్రభుత్వ భూమే కాదా, ఇవన్నీ మాట్లాడే ముందు ఇక్కడ మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక గెజిట్ ని చంద్రబాబు నాయుడు తొంగలోకి దొక్కి భూమి కేటాయించినప్పుడు మరి ఈ గెజిట్ ఆడకపోయింది? చంద్రబాబు నాయుడు పైన ఎవరు ఎందుకు మాట్లాడుతుంది? చంద్రబాబు పైన చర్యలు ఏవి? ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఇది ప్రభుత్వ భూమే కాదా అని తేల్చడానికి మేము రాలేదు, మేము వచ్చింది ఇక్కడ అటవీ సంపద నష్టం జరుగుతుందా లేదా అని తేల్చడానికి వచ్చింది. ఈ గవర్నమెంట్ ఏం చెప్తుంది? అక్కడ మేము ఓన్లీ సుబాబుల చెట్లు మాత్రమే నరికామని. అంటే మీరు లెక్క పెట్టారు సుబాబుల చెట్లు ఎన్ని ఉన్నాయో? ఇష్టానుసారంగా అడ్డగోలుగా రాత్రికి రాత్రి 40 జేసీబీలు వేసుకెళ్ళి రాత్రికి రాత్రి 100 ఎకరాలు చదువు చేశారండి వీళ్ళు.
రాత్రికి రాత్రి ఏం అవసరం అంత అర్జెంటుగా? ప్రభుత్వానికి రాత్రికి రాత్రి చేసి, నిజంగా మీది ప్రభుత్వ భూమే, మేము కాదంటలేదు అనుకుందాం, ప్రభుత్వ భూమే. సుప్రీంకోర్టు మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఎన్ని చెట్లు కొట్టేశారు, ఎందుకు కొట్టేశారు, పర్మిషన్ ఎక్కడ తీసుకున్నారు? ఫస్ట్ పాయింట్. తర్వాత పాయింట్, అక్కడ వన్యప్రాణాలు, జింక కూడా వన్యప్రాణే, నెమలి వన్యప్రాణే. మరి ఆ వన్యప్రాణాలకి పునరావాసం ఎక్కడ కల్పించారు? మీరు ఆ వన్యప్రాణాలకి, వాటికి నెమళ్ళకి కానీ జింకలకు కానీ వీటన్నిటికీ పునరావాసం ఎక్కడ కల్పించారో క్వశ్చన్ చేస్తాను సుప్రీంకోర్టు ఈరోజు. దానికి ఆన్సర్ ఏంటి? నిజంగా మీరు చేయాలి అనుకుంటే మెల్లగా చేయాలి, పర్మిషన్ తీసుకొని చేయాలి. అర్ధరాత్రి సెలవు రోజు 40 జేసీబీలు తీసుకెళ్లి 100 ఎకరాలు చదువు చేసే అవసరమా? దీనికి ఎవరు సమాధానం చెప్పట్లా. అంతా దీని చుట్టూ చర్చ నడుస్తుంది. కానీ ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదంతా అసలు అక్కడ ఏం లేదు, మొత్తం ఏ జనరేషన్ క్రియేట్ చేశారు, ఏ వీడియోలు చేశారు, వాళ్ళని మనం పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలి, ఎవడైతే ఏ చేశాడో వాడు వదిలిపెట్టకూడదు అని ప్రభుత్వం మాట్లాడుతుంది. నేనేమంటాను, ఈ ఏఐ గురించి మీరు మాట్లాడేది ముందు అంత అర్ధరాత్రి మీరు వెళ్ళి ఎందుకు చదువు చేయాలి? ఎందుకు ఇదంతా చేయాలి? ఏంటి అవసరం? అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం? అర్ధరాత్రిళ్ళు సెలవు రోజుల్లో జేసీబీలు వేసుకెళ్ళి 40 జేసీబీలు వేసుకెళ్ళి యుద్ధం చేసే ప్రయత్నం చేశారు అక్కడ మీరు. అంతకుమించి నాకైతే ఏం కనపడలా. ఆ తర్వాత మెయిన్ గా నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు 40 జేసీబీలు వచ్చినాయి? ఫస్ట్ క్వశ్చన్ నాది. 40 జేసీబీలతో మీరు రాత్రికి రాత్రి ఎందుకు అక్కడికి వెళ్ళారు? నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, గెజిట్ ఏమైంది? థర్డ్ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు పైన ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? చంద్రబాబు నాయుడు, సిబిఐ అంటాం కదా మనం, చంద్రబాబు నాయుడు పైన ఎందుకు విచారణకు ఆదేశించట్లేదు? ఇప్పుడు 400 ఎకరాలు కేటాయించాడు కదా చంద్రబాబు నాయుడు, ఆయనపై ఎందుకు విచారణ ఆదేశించట్లేదు? ఈ బిల్లిరావు పైన ఎందుకు విచారణ జరగట్లేదు? అసలు ఈ గెజిట్ ఎటుపోయింది? వీటిపైన కదా మాడాల్సింది అందరూ. ఇది పక్కన పెట్టేసి ఏ చేశాడు ఒకడు అంటాడు, ఇంకోటి అంటారు లేదు సల్మాన్ ఖాన్ చంపినట్టు మన రేవంత్ రెడ్డి జింకల్ని చంపాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కూడా సల్మాన్ ఖాన్ పైన పెట్టిన కేసు పెట్టాలని ఇంకోళ్ళు అంటారు. అసలు ఎక్కడ విషయం, ఎటుపోతుంది, ఏమవుతుంది? దీనికి మీడియా కూడా చూడండి, పత్రికలన్నీ, ప్రధాన పత్రికలు ఒక్కో పత్రికలో ఒక్కో రకంగా రాసినాయి, ఒక్కొక్క పత్రికలో ఒక్కో రకంగా రాసినాయి. ఎవ్వరు కూడా వాస్తవాలు రాయరా దీని గురించి. ఈనాడులో ఒకళ్ళు రాస్తే, జ్యోతిలో ఒకళ్ళు రాస్తే, నమస్తే తెలంగాణలో ఇంకోటి రాస్తున్నారు. అంటే ప్రజల్ని తప్పుదో పట్టించి, ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నట్టు కనపడుతుంది. కానీ ఎక్కడా కూడా దీని గురించి సరైన వివరణ, సరైన వ్యాఖ్యలు ఎవరు చెప్పట్లేదు. మరి ఖచ్చితంగా నా అంచనా ప్రకారం సుప్రీంకోర్టు ఇప్పుడు సీరియస్ అయింది. సీరియస్ అయిన తర్వాత ఏం చేయమంటారంటే, వన్యప్రాణుల సంరక్షణకు ఏదైనా పునరావాసం కల్పించండి. సరే, ఇది ప్రభుత్వ భూమే కాదంటలేదు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏదైనా కల్పించుకొని సుబాబుల చెట్లు నరుక్కొని మిగతా వాటి ఈ జోలికి వెళ్ళదని చెప్పి సుప్రీంకోర్టు గ్యారంటీకి ఇస్తుంది. అదే విధంగా వీళ్ళు అనుకున్నట్టు దీన్ని అమ్మేస్తారు. చూడండి, రాసి పెట్టుకోండి మీరు.